తెలిపిన రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు. 53 సంఘాల సంయుక్త ప్రకటన. హామీల అమలుకు డిమాండ్. ఉమ్మడి పాలనలో ఆత్మ గౌరవం దక్కక విధి నిర్వహణలో అవహేళనలు, ద్వితీయ శ్రేణి పౌరులుగా అవమానాలు ఎదుర్కొన్న ఉద్యోగులు తెలంగాణ మలిదశ పోరాటంలో ప్రధాన భూమిక పోషించిండ్రు. ఉద్యోగ సంఘాలన్నింటినీ ఏకం చేసి జేఏసీగా ఏర్పడి రాజకీయ పార్టీలతో సమానంగా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిండ్రు. పెన్ డౌన్లు, నల్ల బ్యాడ్జీలతో నిరసనలు కొనసాగించడమే కాకుండా సకల జనుల సమ్మెలో కీలక పాత్ర పోషించిండ్రు. పోరాట ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణలో అధికారం చేపట్టిన కేసీఆర్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఉద్యోగులకు 44% ఫిట్మెంట్ ఇచ్చి ఇతర డిమాండ్లను పరిష్కరించారు. 10 ఏళ్ల పాటు ఫ్రెండ్లీ గవర్నమెంట్తో స్వర్ణయుగాన్ని చూసిన ఉద్యోగులు గత ఎన్నికల్లో తమకు హామీలిచ్చి మరిసిన కాంగ్రెస్ సర్కార్పై జంగు సైరన్ మోగించేందుకు సిద్ధమయ్యారు. మొత్తం మీద సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్లు అమలు చేయాలి, 4 బకాయి డిఏలు విడుదల చేయాలి, ఉద్యోగులందరికీ మొదటి తేదీనే జీతాలు ఇవ్వాలి, ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలి, ఆదాయ పన్ను పరిమితి కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి, మెరుగైన ఫిట్మెంట్తో పిఆర్సీ అమలు చేయాలి, కారుణ్య నియామకాలు చేపట్టాలి, రిటైర్డ్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవద్దు, అక్రమ కేసులు ఎత్తేయాలి, తనిఖీలు ఆపేయాలి, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి, జీవో 342ను పునరుద్ధరించాలి, వీఆర్ఏలను తిరిగి రెవెన్యూ శాఖలోకి తేవాలి, పెన్షన్ల కోసం డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఆనాడు ఉద్యోగుల పాత్ర ఏంది, ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఏంది, పెన్ డౌన్లు, నల్ల బ్యాడ్జీలు ధరించి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసిండ్రు. ఎందుకంటే వాళ్ళు అన్ని అవహేళనలు ఎదుర్కొన్నారు, అన్ని హింసలు ఎదుర్కొన్నారు, ఘోరమైన పరిస్థితులు చవిచూసిండ్రు. కాబట్టి ఆనాడు ఉద్యమంలా ఉద్యోగులది కీలక పాత్ర అయింది, విద్యార్థులది కీలక పాత్ర అయింది. ఇలా ఉద్యోగులకు అవి వేస్తాం, ఇవి వేస్తాం, పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తాం, డిఏలు బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి చెల్లిస్తాం, అన్ని విధాల 1వ తారీఖే జీతాలు వేస్తాం, మా గవర్నమెంట్ వస్తే 1వ తారీఖే జీతాలు వేస్తామని చెప్పేసి ఇలా మసిబూసి మారేడుకాయ చేసిండ్రు. మొత్తం మీద మసిబూసి మారేడుకాయ చేసి అలవి కానీ హామీలు ఇచ్చి మొత్తం మీద వీళ్ళను రెచ్చగొడతా ఉన్నారు. ఈ సంఘాలన్నీ ఏకమైనవి, మరో ఉద్యమానికి దారితీస్తాయని చెప్పేసి ఈ పరిస్థితులు చెప్పకనే చెప్తా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో గవర్నమెంట్ ఉద్యోగులది, ఉపాధ్యాయులది ఎంత గొప్ప కీలక పాత్రనో తెలుసు మనందరికీ. ఇలా వాళ్ళందరూ దాదాపు 50 సంఘాలు, 53 సంఘాల వరకు ఏకమై తెలంగాణ ఉద్యమం లాంటి రోజులు గుర్తు చేస్తాం. మీరిచ్చిన హామీలన్నీ నెరవేర్చకపోతే జేఏసీ అని ఏర్పాటు చేసిండ్రు. తెలంగాణ ఉద్యమం ఏర్పాటులో ఇది వాళ్లకు బాగా దోహదపడ్డది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి జేఏఎస్ ప్రధానంగా సహకరించింది, కీలక భూమిక పోషించింది. ఇలా మళ్ళా అదే పరిస్థితులు వస్తా ఉన్నాయి. జంగు సైరన్ మొత్తం మీద రేవంత్ రెడ్డి పాలన మీద, అటు పోతే కాంగ్రెస్ పాలన మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మీరు ఇస్తామన్న హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చి చూపెట్టాలి మీరు అనే విధంగా వాళ్ళు ముంగడికి పోతా ఉన్నారు. ఇదైతే ఏర్పాటైంది మొత్తం మీద.